నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భారీ గంజాయి గుట్టురట్టు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ వేళ్లను అంటుకుంటోంది. చదువుల తల్లి నియమమైన కాలేజ్ క్యాంపస్ టార్గెట్ చేస్తూ సామ్రాజ్యం విస్తరిస్తుంది అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ సరిహద్దులోని ఒడిశా, కోరాపుట్ జిల్లా నందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మెరుపు దాడి 2 వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంచి అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తు లిక్విడ్ గంజాయి విలువ సుమారు 200 కోట్లు. నందాపూర్, కోరాపుట్ జిల్లాలో ఏపీ ఒడిశా సరిహద్దు అరెస్టులు 4 ప్రధాన నిందితులు. పెద్ద గుట్టురట్టు. కాలేజీ లింకులేంటి? అయితే ఈ పట్టివేత వెనుక ఒక భయంకరమైన కోణం దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ కాలేజీలో గంజాయి కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థుల బ్యాగుల్లో, హాస్టల్ గదుల్లో గంజాయి ప్యాకెట్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులకు ఈ భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. అవును, మీరు వింటుంది నిజం. ఆనాడు కాలేజీలో పట్టుబడ్డ చిన్నపాటి గంజాయికి, నేడు సరిహద్దులో దొరికిన ఈ 200 కోట్ల లిక్విడ్ గంజాయికి బలమైన సంబంధం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కాలేజీ విద్యార్థులను ఏజెంట్లుగా మార్చుకొని వారి ద్వారా ఇతర విద్యార్థులకు ఈ మత్తును చేరవేసే ఒక పెద్ద గొలుసుకట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. సాధారణ గంజాయి కంటే ఈ లిక్విడ్ గంజాయి రవాణా చేయడం సులభం. పైగా దీని మత్తు చాలా ఎక్కువ. అందుకే దీనిని హై ఎండ్ మార్కెట్కి ప్రవేశపెట్టేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా నగరంలోని కార్పొరేట్ విద్యా సంస్థలను ఈ మాఫియా గురిపెట్టింది. నిందితులను విచారిస్తే ఇంకా ఎంతమంది రాజకీయ నేతలు లేదా బడాబాబుల హస్తం ఇందులో ఉందనేది బయటపడనుంది. ప్రస్తుతం 4 నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఏపీ సరిహద్దు దాటి ఈ మత్తు ద్రవం ఎక్కడికి వెళ్ళాయి, ఏ కాలేజీలకు సరఫరా కావాలి అనే వివరాలపై పోలీసులు కూపిలాగుతున్నారు. ఈ భారీ పట్టివేతతో రాష్ట్రంలో మత్తు నెట్వర్క్ వెన్ను విరిచినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.